హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దళితులు టీడీపీకి దూరం అవుతున్నారా? ఏం చెప్తారు సార్ అసలు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే టీడీపీకి దూరం అవుతారంటే మనం రెండు యాంగిల్ ఆలోచించాలి. ఒక్క దళితులనే కాదు, ఇప్పుడు దళితుల మీద గత ప్రభుత్వం తీవ్రమైన దాడులు జరుపుతున్నాయని చెప్పి సుధాకర్ గారి కేసు ఏంటి, లేకపోతే ఇంకోటి ఈ చెప్పి దళిత ఓట్లని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు, సీట్లు కూడా సాధించారు. అది వాస్తవం. ఇప్పుడు ఇక్కడ అంతకంటే ఎక్కువగా దారుణాలు జరుగుతున్నాయి దళితుల మీద. సో ఎక్కడ స్పందిస్తున్నారు? ఇప్పుడు అనిత గారు వాళ్ళు అన్నది ఏంటంటే, వంగలపూడి అనిత గారు గౌరవ హోంమంత్రి స్థానంలో ఉన్నారు. మిగతా విషయాల మీద కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఏదైనా విషయం చేసినా ఆ విషయాల మీద రాజకీయంగా మంచి చైతన్యవంతంగా వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ ప్రసంగించేటువంటి గౌరవ హోంమంత్రి గారు నిజంగా దళితుల మీద తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్న సందర్భంలో ఎందుకు మాట్లాడటం లేదు అనేది దళితుల నుంచి ప్రధానంగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఓకే, దట్టు దాంతో పాటు ఇప్పుడు మహాసేన్ రాజేష్ గారిని ఒక వీడియోలో నేను చూస్తూ ఉంటాను. ఆయన కూడా కొంత ఆయన వ్యవహార శైలి కూడా దళితుల్ని టీడీపీకి దూరం పెట్టేలాగే కనిపించింది నాకైతే. అది కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారికి పెడతారు కదా, అది 100% కరెక్ట్. ఆయన ఇప్పుడు ఏ ప్రసంగం చేసినా, ఆయన మీటింగ్ అని బాగా తక్కువ టైంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఏ ప్రసంగం చేసినా దానికి జగన్మోహన్ రెడ్డి గారితో లింక్ పెట్టారు. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా జరిగింది అనుకోండి, ఆకివీడులో రామాలయాన్ని ధ్వంసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. అంటే ప్రతిదీ ఇప్పుడు అనంతబాబు గారు మనకు కనపడలేదు ఎమ్మెల్సీ, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో దాపుకున్నారు. అంటే ఇవేనా ఆయన ఇంట్లోంచి తీసుకొచ్చి అప్పయ్యపోతే 2 రోజులు ఇంటిని ముట్టడిస్తున్నారు, ఇది ప్రతిదీ. ఇదే టైంలో వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు దానికి సంబంధం ఏంటి అని మాడతారు. ఇప్పుడు ఏ విషయం కూడా నాయకులకు ఉండదు, అక్కడ ఎవరైనా చేయొచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేయొచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు చేయొచ్చు. దాన్ని ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం వల్ల ఇప్పుడు సమాజం చూస్తూనే ఉంటది కదా. తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఇదనమాట. అది తెలుగుదేశం పార్టీకి కొంచెం తలనొప్పిగా, దళితులకి తలనొప్పిగా తయారయ్యాడు. ఇతను దళితుల పక్షం లేడు, క్రిస్టియన్ పక్షం లేడు, మరీ అంత వత్తాసు పలకడం ఏంటి? ఇప్పుడు ఆకివీడి ఘటన జరిగింది, దళితులదే తప్పంటాడు. ప్రవీణ్ గారు, పాస్టర్ గారు మృతి జరిగింది, వాళ్ళ అనుమానాలు వాళ్ళు రైజ్ చేశారు, దాన్ని వాళ్ళదే తప్పంటాడు. ఆ దళితుల నుంచి లబ్ధి పొంది దళితులకు అండగా ఉంటానని చెప్పి పాస్టర్లు కానీ జరిగితే నేను ముందుకు వస్తానని చెప్పి ఈ రోజున భారతీయ జనతా పార్టీ వరలో తెలుగుదేశం జనసేన చేరే కాబట్టి తెలుగుదేశానికి వత్తాసుగా మాట్లాడటం ద్వారా మనం కొంత లబ్ధి పొందొచ్చు అనుకున్న ఉద్దేశంతో స్వజాతిని విమర్శిస్తున్నారు, స్వజాతిని తాకట్టు పెడుతున్నాడు, ఆత్మ గౌరవాన్ని చంపేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ నుంచి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మనుషులు అంటే అర్థం కాదు కదా. ఇప్పుడు దీనివల్ల ఈ మహాసేన్ రాజేష్ గారు మాట్లాడిన మాటల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది సమాజంలో చాలా తీవ్రంగా. అంటే వంగలపూడి అనిత మేడం గారు మాట్లాడడం వల్ల కూడా కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈసారి మనం జరిగిన దాంట్లో మహాసేన్ రాజేష్ గారికి అధికార ప్రతినిధి అనేటువంటి పదవిని తీసేశారు. మంచి సరే, మిగతా విషయాలు పక్కన పెడితే మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి, ఖచ్చితంగా మాట్లాడగలిగిన వ్యక్తి, ఏ విషయం మీద బలబద్ద మాట్లాడుకున్న వ్యక్తి. ఎందుకు తీసేశారు అన్నది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దు ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ తెలుగుదేశం. ఎందుకంటే మొన్న ఎవరో ఏదో చెప్పారని చెప్పి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డుపడ్డారనో, లేకపోతే జనసేన వాళ్ళు అడ్డుపడ్డారని చెప్పి ఆయనకి ఎమ్మెల్యే సీట్ పోయింది. ఎమ్మెల్యే సీట్ ప్రకటించాక వైఎస్ఆర్సీపీ అడాప్ట్ చేస్తే ఈయనకి సీటు తీసేయడం ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పిన మాటలో అలా అడ్డుపడ్డారని. కొన్ని జనసేన చేస్తే ఈయనకి సీటు తీసేయడం ఏంటి? టోటల్ గా డిపెండ్ అయింది. సో అక్కడ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరో మాట్లాడినారు, తీసేశారు. అప్పటికి
ఈయన అధికార ప్రతినిధి అంటే ఏంటంటే, అధికార ప్రతినిధి అంటే మాట్లాడడానికి అనుమతి ఇచ్చిన వ్యక్తి. అనుమతించిన మాటలు మాత్రమే మాట్లాడాలి. ఏమి మాట్లాడితే పార్టీకి తరపున మాట్లాడినట్లు. ఇప్పుడు మిగతా నాయకులు మాట్లాడడం వేరు. అధికార ప్రతినిధి అంటే ఏంటో పార్టీకి ఇతను రిప్రజెంట్, ఇతను మాట్లాడడానికి అర్హత కలిగిన వ్యక్తి పార్టీ విషయాల్ని. ఇతను సొంత విషయాలని మాట్లాడుతూ అంటే అది పార్టీకి లింక్ అయిపోతుంది. ఇప్పుడు అధికార ప్రతినిధి కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు ఇతను మాట్లాడే మాటలు, నేను అధికార ప్రతినిధిని కదా, నేను తెలుగుదేశం అనుమతిస్తేనే మాట్లాడాలి అని ఆయన దృష్టిలో లేకుండా ఆయన యథావిధిగా ఎప్పుడు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీకి బాగా దెబ్బ తగిలింది. ప్రతిదాన్ని కూడా ఈయన వ్యక్తిగత కక్షలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈయన గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉండగా ఆయన వేటాడారు, ఆయన ఎక్కడో కొంతకాలం దాక్కున్నారు, హిమాలయాలకు అటుకు వెళ్ళిపోయి ఇవన్నీ జరిగాయి. ఆయనకు ఉండేటువంటి వ్యక్తిగత కోపాన్ని పార్టీని వేదికగా చేసుకుని మాట్లాడుతూ ఉంటే దీనివల్ల దళితులు దూరం అవుతున్నారు. అది గమనించి పక్కన పెట్టారు. రేపు పొద్దున్న ఇప్పుడే పక్కన పెట్టారు అంటే 2 సంవత్సరాలుగా మీరు నిజంగా గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కూడా తెలుగుదేశం స్టాండ్ చేసుకుని మాట్లాడుతున్నారు బాలచంద్ర రాజేష్ గారు. ఇంత మాట్లాడుతున్నా పక్కన పెట్టారంటే మీకులాగా మాట్లాడే వ్యక్తి ఇంకోళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళందరూ అందులో చేసిన వాళ్ళు రకరకాల కుంభకోణాలు ఎదుర్కొన్న వాళ్ళు, రకరకాల అమ్మాయిల్ని చాలా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, ఆ కేసులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ స్టాండ్ తీసుకుని మిమ్మల్ని పక్కన పెట్టేశారంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి మీరు ఆలోచించుకోండి. ఏంటి మీ వల్ల తెలుగుదేశానికి అన్యాయం జరిగింది అంటే ఏంటంటే, అధికార ప్రతినిధిగా చెప్పుకున్నప్పుడు మీరు మీ సొంత విషయాలు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడితే ఆయన ఏమనుకున్నాడంటే పదవి వస్తుంది అనుకున్నాడు, దానివల్ల రాదు. ఇప్పుడు కొడాలి నాన్నగారు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏ రేంజ్ లో తిట్టేవాడు. మరి తిట్టిన 2.5 సంవత్సరాల తర్వాత ఆయన పీక్ పడేశారు కదా, ఆయనకే పోస్ట్ లేదు కదా. సేమ్ అదే పరిస్థితి. అంటే లిమిట్స్ దాటిపోతే దానివల్ల వచ్చేటువంటి ఫలితం వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో లేదు కానీ మైనస్ గా మారుతుంది. ఈ మాసాని రాజేష్ గారు చేసినటువంటి అతి తెలుగుదేశానికి తలనొప్పిగా మారి అతను పక్కన పెట్టారు. రేపు పొద్దున్న మీకు ఎమ్మెల్యే సీట్ వస్తుందా? ఒకవేళ రాకపోతే ఏంటి, ఏ పార్టీలోకి వెళ్తారు? ఆప్షన్ ఏముంది? జనసేన జాయిన్ చేసుకోలేదు. మీరు మర్చి తెలియని వాళ్ళు కూడా తెలియజేశారు జనసేన క్షమాపణ చెప్పుకోవడం ద్వారా. చాలా మంది తెలీదు ఆ విషయాన్ని. మళ్ళీ మానిపోయిన పుండుని రేపినట్టుగా చేశారు. దానికి జనసేన మీరు పరోక్షంగా క్షమాపణ చెప్తూ జనసేన నిందించినట్టుగా ఉంది. నాకైతే అర్థమైంది. నా పోస్టు పీకేయడానికి గల కారణం జనసేన. ఆయనకున్న కోపం వల్ల నాకు రాలేదు, ఆయన్ని సాటిస్ఫై చేయడానికి నా పదవి తీశారు అన్న కోణంలో మీరు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు తీస్తే మీ పార్టీ వ్యవహారం. అంతే కదా. మీరు అడగవలసింది ఎవరు అడగాలంటే చంద్రబాబు నాయుడు గారికి క్వశ్చన్ చేయాలా, నా పోస్ట్ ఎందుకు తీశారని. దానికి వాళ్ళు కారణాలు చెప్తారు. దానికి జనసేనకి ముడిపెట్టి గతంలో జనసేన అలాగ అన్నాను కాబట్టి నాకు ఇలాగ జరిగిందన్న కోణంలో మీరు మాట్లాడుతూ మీరు చేసిన తప్పు. రెండోది, ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి లింక్ ఏంటంటే అది ఎవరన్నా చేస్తే చేయొచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తే చేయొచ్చు, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? మళ్ళీ ఎవరి మాటలు ఎండో అయినా అన్నది మీరే. ఎవరిని పట్టించుకుంటాడు? మినిస్టర్ని పట్టించుకుంటాడా, ఇంకోటి పట్టించుకుంటాడా? ఒక సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఎవడ ఎండో అన్నది మీరే. మినిస్టర్ పట్టించుకునేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవడం, ఆకివీటి రామాలయకట్లలో మీరు దళిత నాయకులు అందరూ వెళ్ళి మీరు పోరాడని అన్నాం, ఇలాంటివి ఏం చేస్తాడా? అక్కడ స్థానిక నాయకులు ఎవరైనా చేసి ఉండొచ్చు. మీరు అది మాట్లాడాలి. ఇది వైఎస్ఆర్సీపీ చేసిందంటే బాగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగితే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు, ఆయనకి దీనికి సంబంధం ఏంటంటారు. ఈ ద్వంద్వ వైఖరినాలకి రేపు పొద్దున మనకు కూడా వస్తే ప్రమాదంగా అనుకున్నాను. ఇప్పుడు ఆయన కూర్చున్న చెట్టుని ఆయనే నరికేసుకున్నట్టుగా ఉన్నారు. ఎవరు ఐడియాలు ఇచ్చారో తెలియదు కానీ ఒక మంచి నాయకుడిగా తయారవుతుంది. ఆయన నిజంగా మినిస్టర్ గా ఉండాలి. ఈ పాటికి ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అయ్యేవాడు. అయ్యాక కూడా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ దానివల్ల ఆయనకి మరింత ప్రమోషన్ వస్తుంది అనుకున్నాడు తప్ప డిమోషన్ లోకి వెళ్ళిపోయాడు. సో ఇది గమనించాలి. దళితుల వర్గాలు
ఈయన మాట తీరు వల్ల, వంగలపూడి అనిత గారి మాట తీరు వల్ల తెలుగుదేశానికి వ్యతిరేకమయ్యారు. అంత మళ్ళీ ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయంలో కూడా, ఎమ్మెల్సీ అనంతబాబు గారి విషయంలో అయిపోయాక దాన్ని పెద్ద చేసేసుకుని ఇవన్నీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆ డ్రైవర్ ని చంపడం జరిగింది. అప్పట్లోనే ఆయన జైల్లో వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు ఆయన అధికారంలో ఉన్నప్పుడే జైల్లో వేసిన అతను ఇప్పుడు అతను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడా? అదొకటి గమనించాలి. ఏంటంటే ప్రతి దాన్ని రాజకీయం చేయడం వల్ల, రాజకీయం చేయడం మీకు అలవాటే కావచ్చు తెలుగుదేశానికి, ప్రజల మటుకు ఏది రాజకీయం జరుగుతుంది, ఎక్కడ రాజకీయం జరుగుతుంది, ఎవరు చేస్తున్నాడు అనే విషయాన్ని ప్రజలు వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. రాజకీయాలు చేసే అంశంలో కూడా సార్ ప్రభుత్వాన్ని లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అధికారులను వీళ్ళు విమర్శిస్తూ ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే అధికారులు నడుస్తున్నారు అనే కామెంట్లు చేస్తున్నారు. అంటే వీళ్ళ ప్రభుత్వం మీద వీళ్ళకి పట్టు లేదని వీళ్ళు ఒప్పుకుంటున్నట్ట? ఎస్, ఖచ్చితంగా. దానికి ఉదాహరణలు కొన్ని చూపిస్తానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్త పడుతూ అవసరాన్ని బట్టి పార్టీలు కలుపుకుంటూ, అవసరాన్ని బట్టి పార్టీలతో విడిపోతూ వచ్చి ఒక ఓట్ బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేసుకునేవారు. ఎందుకంటే దళితులు కూడా, దళిత క్రిస్టియన్లు కూడా దళితులుగా మేము ఇస్తాము అని చెప్పి ఆయన ప్రకటించున్నారు. ఇప్పుడు బీజేపీ బిగి కౌగిలిలో బంధించబడి ఉన్నారు. ఆ కౌగిలి నుంచి విడిపించుకోలేకపోతున్నారు. విడిపించుకుంటే ఆయన మీద కేసులు ఉన్నాయి. బీజేపీ హిందుత్వ సిద్ధాంతం. ఇప్పుడు దళిత క్రైస్తవుల గురించి ఈయన మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఆ రోజున మాట్లాడిన మాటలు ఏమయ్యాయి, ఎందుకు మాట్లాడట్లేదు? అందులో దళితుల్లో క్రిస్టియన్లో చాలా మంది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. ఇప్పుడు ఆ వ్యతిరేకంతో ఈయన వాళ్ళ కౌగిల్లోకి చేరితే ఈయన కూడా వ్యతిరేకం అవుతారు కదా. అంతే కదా. ఈ రోజు ఆకివీడి ఘటనలో మీరు చూసుకుంటే ఇంకా అయ్యారా మీరు ఆ విషయం మీద అడిగారు. ఆకివీడి ఘటనలో రఘురామకృష్ణరాజు గారు రామాలయం కట్టిస్తా అని చెప్పి ఒకవైపు వెళ్ళారు. ఇటు వాళ్ళు ఏమన్నారంటే దళితుల్ని ఒక 57 మందిని మాకు దారుణంగా అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్కడ ఉండేటువంటి దళిత క్రిస్టియన్లు కూడా రఘురామకృష్ణరాజు గారు ఆడింది ఆట పాడింది పాట కదా మీరు చేస్తున్నారు, మా బాధను పట్టించుకోవట్లేదు, మాకు అండగా ఉంటున్న వ్యక్తులు అన్న విషయం కూడా కొంత తేడతలమైంది. ఇకపోతే ఒక పక్కన రోజు రోజుకి మెరుగవుతున్నటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు కంటి మీద కనుకు లేకుండా తెలుగుదేశం పార్టీ మీద కేసులు గట్టిగా వేస్తున్నారు, గట్టిగా మారుతున్నారు. ఇటు విజయ్ కుమార్ గారు, అటు పివి సునీల్ కుమార్ గారు, ఇటు హర్ష కుమార్ గారు, ఈ నలుగురు కూడా ఒక ముప్పేట దాడి చేస్తున్నట్టుగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద. వీళ్ళందరూ కూడా ఎంతో కొంత భాగాన్ని దళితుల గుండెల్లో ప్రేమాభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తులు. 1% ఉండి వాళ్ళు తెచ్చుకున్న ఓట్లు 2% ఉండి వాళ్ళు వేస్తారు కొంత. ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఇటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. ఓకే. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాయి. నలుగురు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళలో వ్యక్తులే రేపు పొద్దున కావాలి దాంట్లో. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంటది, దూరం అవుతుందా అన్నటువంటి అయోమయంలో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనేది చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆసమాసి వ్యక్తి కాదు, మంచి క్యాలిక్యులేషన్ వ్యక్తి, చాలా సమస్యల్ని పరిష్కరించగలరు ఆయన. అంటే ఇప్పటి వరకు ఆయన ఏం మెదకపోవడంతో దళితుల్లో జరుగుతున్నటువంటి దారుణాల పట్ల కానీ పెద్దగా స్పందించకపోవడం పోటీ జనాలు అలా అనుకుంటున్నారు. కానీ వంగలపూడి అనిత గారు ఇదివరకులాగా ప్రెస్ మీట్లు ఏమవట్లేదు, తగ్గింది. అంటే కంట్రోల్ చేసినట్టుగా ఉన్నారు అనుకుంటున్నాం. మాసేన రాజేష్ గారిని తీయడం ద్వారా కూడా, మాసేన రాజేష్ గారి వల్ల ఓట్లు పడవనే ఒక నిశ్చయానికి వచ్చి దళితుల్లో అతనికి ఉన్నటువంటి వ్యతిరేకత గుర్తించి అతను తీయడం ద్వారా కూడా దళితుల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని అనుకున్నాం. మరి మందకృష్ణ మాదిక్ గారు ఇప్పుడు క్రిస్టియన్స్ ఓట్లని ఇటు కూటమి వైపు తిప్పడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్న దాని మీద కూడా వీళ్ళది ఆధారపడి ఉంటది. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మందకృష్ణ గారు ఈ రోజు ఆ విషయాన్ని పోతారని ఎత్తుకున్నారంటే ఖచ్చితంగా క్రిస్టియన్స్ దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన తమ వైపు తిప్పుకునే పనుల్లో భాగంగానే ఆయన పావులు కదుపుతున్నారు అర్థం. అంటే ఏంటి, వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు చెప్పగానే చెప్పేశారు కదా.
ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు ఓట్లు సంపాదించుకుంటారు? ఒక రకంగా ఆ రకంగా ఓట్లు సంపాదించుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిజంగా మందకృష్ణ గారు నమ్ముతారా మా మీద వ్యతిరేకిస్తున్నారని చెప్పి అక్కడ నిన్నటి వరకు వేసిన వాళ్ళు మందకృష్ణ గారు ఇదిలో చేస్తారా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఇంతవరకు ఈ స్టాండ్ తీసుకుని మనకు వెళ్ళి కూడా పొడుస్తున్నాడు ఏంటి, మనం పద్మశ్రీ ఇప్పిస్తాయని చెప్పి ఆ రకంగా అనుకుంటారా? వీళ్ళు ఆటలు అట్టుపండి కింద మిగిలిపోతారా, లేకపోతే విజయాన్ని సాధించుకుని దళితుల ఓట్లని తమనే అనుకూలంగా తిప్పుకోగలుగుతారు అంటే కాలం నిర్ణయిస్తుంది. 2029 ఎలక్షన్లు నిర్ణయిస్తాయని నేను అనుకుంటున్నాను.